తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం స్వాగతం, ఆత్మదేవా స్వాగతం స్వాగతం, త్రియేక దేవా స్వాగతం. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. రండి 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 పూజలు పాల్గొనరండి, రండి 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 పూజలు పాల్గొనరండి. గుడిలో గంటల మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. గుడిలో గంటల మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. పవిత్ర పూజలో పాల్గొన ముందు, హృదయ శుద్ధితో ఉందుము జనమా. పవిత్ర పూజలో పాల్గొన ముందు, హృదయ శుద్ధితో ఉందుము జనమా. పిదయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా. పిదయైన దేవుని ఆహ్వానించగా, దైవ కుమారుని దీవెన పొందగా. రండి 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 పూజల పాల్గొనరండి, రండి 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 పూజల పాల్గొనరండి. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. గుడిలో గంటలు మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. గుడిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆరాధించగా. రండి 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 పూజలు పాల్గొనరండి, రండి 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 పూజలు పాల్గొనరండి. గంటల మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. గుడిలో గంటల మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. హృదిలో దేవుని ఆరాధించగా, మదిలో యేసుని ఆహ్వానించగా. రండి 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 పూజలు పాల్గొనరండి, రండి 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 పూజలు పాల్గొనరండి. గంటల మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. గుడిలో గంటల మ్రోగినవి, త్వరపడి రండి ప్రభు జనులారా. దయచేసి అందరూ కూర్చోండి.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 3 సభల స్థాపకులు గురుశ్రీ ఫాదర్ జోస్ టైమ్లెట్ గారు మనకు భౌతికంగా దూరమై ఇది 7వ సంవత్సరం. వీరు మన మధ్య లేనప్పుడు కూడా వీరు స్థాపించినటువంటి 3 సభల ద్వారా మిషనరీస్ ఆఫ్ కంపాషన్, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ మరియు సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ అనేటువంటి 3 సభల ద్వారా విద్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాలలో విశ్వశ్రీ సభకు యావత్ ప్రపంచానికి ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మనమందరము గురుశ్రీ ఫాదర్ జోస్ టైమ్లెట్ గారి యొక్క 7వ వర్ధంతి దివ్య బలి పూజకు సమర్పించడానికి విచ్చేసినటువంటి మాన్యులు, మహాశ్రేష్ఠులు, మహాగణ శ్రీ డాక్టర్ జయరావు పొలిమేర గారు, ఏలూరు పీఠాధిపతులు కొద్ది రోజుల క్రితమే అమెరికా మరియు కెనడా మిషన్ విజిట్కు ముగించుకొని హేలాపూరికి విచ్చేసి ఉన్నారు. ప్రియమైన పీఠాధిపతులారా, విశ్వశ్రీ సభకు హేలాపూరి పీఠానికి మరి ముఖ్యముగా ఫాదర్ జోస్ టైమ్లెట్ గారు స్థాపించినటువంటి 3 సభలకు, ముఖ్యముగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభకు మీరు చేసిన మరి చేస్తున్న సహాయం మరి కృషి ఎనలేనటువంటిది. ఈ సందర్భముగా మన మధ్యలో ఉన్నటువంటి మాండ్యులు, మహాశ్రేష్ఠులు, మహాగణ శ్రీ డాక్టర్ జయరావు పొలిమేర గారు, ఏలూరు పీఠాధిపతులకు మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ తరపున, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సభాధిపతులు ఫాదర్ బోబిన్ గారి తరపున ప్రత్యేక విధంగా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి స్వాగతం పలుకుదాం. అదే విధముగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభాధిపతులు ఫాదర్ బోబిన్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మరణించినటువంటి ఫాదర్ జోస్ టైమ్లెట్ గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కావున వీరికి కూడా ప్రత్యేక విధంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి స్వాగతం పలుకుదాం. మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ ఫ్రాన్సిస్, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభ సహాయ అధిపతులు, అదేవిధంగా సిస్టర్ జాన్సియా, మదర్ జనరల్ ఆఫ్ గుడ్ న్యూస్, అదేవిధంగా వీజీ అయినటువంటి ఫాదర్ బాలా గారి కూడా ప్రత్యేక విధంగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరిని ఆహ్వానించున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి ప్రొవిన్షియల్స్, ముఖ్యంగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ సెయింట్ మేరీస్ ప్రొవిన్షియల్ ఫాదర్ బిబిని గారికి, సెయింట్ జోసెఫ్ ప్రొవిన్స్ ఫార్మర్ ప్రొవిన్షియల్ ఫాదర్ షిజు గారికి, అదేవిధంగా హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ నుండి విచ్చేసినటువంటి ప్రొవిన్షియల్స్కు ప్రత్యేక విధంగా వీరికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. వీరికి గట్టిగా చప్పట్లు కొట్టి వీరిని ఆహ్వానించుదాం. ఈరోజు మరి కేరళ రాష్ట్రం నుండి ఫాదర్ జోస్ టైమ్లెట్ గారి చిన్న తమ్ముడైనటువంటి మిస్టర్ ఫ్రాన్సిస్ టైమ్లెట్ గారికి, అదేవిధంగా వీరి యొక్క సహోదరి అనీస్ గారికి కూడా ప్రత్యేక విధంగా వీరికి స్వాగతం పలుకుతున్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా ఆహ్వానించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3 సభల నుండి విచ్చేసినటువంటి గురువులకు, కన్యాశ్రీలకు, గురు విద్యార్థులకు, ప్రతి ఒక్క విశ్వాసురాలందరూ ఈరోజు ప్రత్యేక విధంగా మరణించినటువంటి ఫాదర్ జోస్ టైమ్లెట్ గారికి 7వ వర్ధంతి సందర్భముగా వీరికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని భక్తి శ్రద్ధలతో ఇక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇక దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ టెలికాస్ట్లో ఇక నుండి ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఇక దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచూ ఉన్నాను. అందరూ లేచి నిలబడండి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక్కసేపు ఒక హాఫ్ ఎ సెకండ్ అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. వెరీ రెవరెండ్ డాక్టర్ జోస్ టైమ్లెట్ ఆత్మకు నిత్య విశ్రాంతి జరిగేలాగున, ఈ లోకములో ఆయన చేసిన పరిచర్యను ప్రభు స్వీకరించేలాగున, పరిచారులుగా మలచబడినటువంటి వీరందరూ ఆ పరిచర్యల్లో ఫలించేలాగున ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సుపీరియర్ జనరల్ వెరీ రెవరెండ్ ఫాదర్ బోబన్ గారికి, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సుపీరియర్ జనరల్ ఫాదర్ మాథ్యూ మరియు వైస్ జనరల్ ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి, సుపీరియర్స్కి, సిస్టర్స్కి, చిన్న బిడ్డలకి, బ్రదర్స్కి యేసు తిరుహృదయ పండుగ శుభములను మరియు ఆ దేవుని కృప మీకు తోడుగా ఉండేలాగున తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. దేవుణ్ణి తెలుసుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి పరిచర్య చేశాడు, ప్రభువులో పరమపదించారు ఫాదర్ జోస్. మానవుడు కోరుకున్నది దేవునిలో, దేవుడు కోరుకున్నది మానవుల్లో. అదే ఆ సృష్టికర్తను స్మరించటం, ఆ సృష్టికర్తను స్తుతించటం, ఆ సృష్టికర్తను ధ్యానించటం, సృష్టికర్తలో సేవ చేయటం. ఇంకా అంతకంటే ధన్యమైన జీవితం మరొకటి లేదు. అలాంటి ధన్యత పొందిన మన గురువుకు ఆత్మనిత్య విశ్రాంతి కలగాలని, మరియు ఇదే సమయంలో ఈ పరిశుద్ధ బడిలో పాల్గొంటున్న మన పాపాలు కూడా కడగబడాలని మరొక్క మారు కళ్ళు మూసుకొని తళ్ళు వంచి ఆత్మ పరిశీలనలో ప్రభు క్షమను కోరుకుందాం. కైండ్లీ క్లోజ్ యువర్ ఐస్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ and examine your conscience. How's the best and how faithful you are to the one who called you, the one who has given you life. Ask his pardon and strength. మన్నించుమా ఓ ప్రియ నేస్తమా, నన్ను క్షమించుమా నా ప్రాణ ప్రాణమా, ఓ క్రీస్తు దైవమా. మన్నించుమయ్యా ఓ మహారాజా, క్షమించుమయ్యా దావీదు తనయా, క్షమించుమయ్యా దావీదు తనయా. పాపములెన్నో చేసి నీ దరి చేరితి, పాపములెన్నో చేసి నీ దరి చేరితి, నన్ను క్షమించుమయ్యా, నన్ను రక్షించుమయ్యా, నన్ను క్షమించుమయ్యా, నన్ను రక్షించుమయ్యా. దయ చూపుమో దయామయా, దారిని నీవే యేసయ్యా. దయ చూపుమో దయామయా, దారిని నీవే యేసయ్యా. పాపములెన్నో చేసి నీ దరి చేరితి, పాపములెన్నో చేసి నీ దరి చేరితి. చెప్పలేని తప్పులెన్నో చాలా చాలా చేసి నేను చేతులారని స్నేహం చేర్చుకుంటే.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. భార పరలోక రాజా శక్తి సంపన్నా పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము. భార పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల మము తాకుమయా మా పాపము కడుగుమయా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. ప్రభువ మహోన్నత దేవ సతతం స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతం స్తోత్రమయా. సతతం స్తోత్రమయా ప్రభువ తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా.
మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునకు మేము ఆనందిస్తున్నాం. తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితము లేని కృపావరములను స్మరించుచున్నాం. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించాడు అనుగ్రహములకు మేము కూడా పాత్రలమగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. యావే దేవుడైన నేను చెప్పుచున్నాను, నేనే నా మంటను వెదుగుదును, వానిని గురించి జాగ్రత్త పడెదను. కాపరి చెడిపోయిన గొర్రెల నుండి జారిపడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకటి క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లాచెదురైన తావు నుండి వారిని మరలా తోడుకొని వత్తును. నేను వారిని పరదేశం నుండి ప్రోగు చేసి సియా దేశమునకు గొనువత్తును. వానిని ఇశ్రాయేలు కొండలను వాగులను తోడుకొని వచ్చి మంచి గడ్డి బిండులలో మేపుదును. నేను ఇశ్రాయేలు దేశీయంలోని కొండల మీద పచ్చిక పట్టులలోను లోయలలోను పచ్చని గడ్డి బీడులలో మేపుదను. నేనే నా గొర్రెలను మేపుదను, వానికి విశ్రమ స్థానము చూపింతును. ఇది యావే ప్రభుడైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోడుకొని వత్తును. గాయపడిన వారికి కట్టి కట్టుదను, రోగము తగిలిన వారికి జబ్బు నయం చేసేదను. క్రొవ్వి బలముగానున్న వారిని నాశనము చేయుదును. నేను న్యాయములుగా ప్రవర్తించు కాపరిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమృత స్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అమృత స్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం.
అజరం అమరం నీ వాక్యం మరణం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మరణం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మరణం మధురం నీ కావ్యం నీ దివ్య భాగ్యం అవనికి వరము నీ దివ్య కావ్యం పరిమళమైన నీ ప్రేమకు పరవశముందే నే పాడనా పరిమళమైన నీ ప్రేమకు పరవశముందే నే పాడనా పావనమైన నీ చరితను ప్రతిదినము స్వామినే పొగడనా అజరం అమరం నీ వాక్యం మరణం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మరణం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మరణం మధురం నీ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం. రెండవ పట్టణం పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణమును ఇచ్చుటకై సిద్ధపడనేమో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. ఆయనచో దేవుని అనుగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగో రక్షించును కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధాన పరుచుకునవనిచో ఆయన మరి ఇప్పుడు దేవునితో సమాధాన పరపబడిన వారమై ఆయన జీవించుటను బట్టి ఎంతగానో రక్షించబడదము. అంతేకాదు ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను చూడరాగా దేవవాకుని పాడించువారే నా వారన్నావు. తల్లి సోదరులు నిన్ను చూడరాగా దైవవాకుని పాడించువారే నా వారన్నావు. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనం మాకు నేర్పితివి. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనం మాకు నేర్పితివి. నింపుము నీ ఆత్మతో
కరుణింపుము నీ ప్రేమతో, నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ వాటలే చూపు చైతన్యమైనది దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచును సువార్తను, ఆలింతును ఆచరింతును స్వస్థపరచును సువార్తను. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో, నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పాను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారలను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే పశ్చాత్తాపము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Small comment. Number 1, seminarians, you are doing very well in singing. Secondly, you also respond when the priest sings also. So other than that, super. Give them a round of applause for them. So far so good. Second comment, my wonderful sisters knows, my people knows the rules and regulations of the liturgy. You all stood while I'm blessing
with the Bible, except my priest sat down because they are not belong to me. They are different dioceses. Very nice. Today I am very happy. Some kind of a holy, pleasant atmosphere here in and around. So there's a good sign of the work of the Spirit. Father Jose Kaimlet, simple man, good smoker, witty writer, pleasant personality, grey-haired man, influenced in and around any section of the society into Christ. So that kind of personalities, remembering is really a blessing. నీతిమంతులను స్మరించుట ఎంతో ఆనందదాయకం. So we should not cry and we should not feel that we lost. We should feel joyful. We should be thankful. At the same time praising God that His gift us back to His home. That is the Christian thought. That is the reason why a moment of cry is needed. Later on, joyful celebration is very much demanded. Not needed, demanded. Why? We belong to God. Our heaven, our citizenship is in heaven. So we belong to heaven. So that's the reason why Catholics are very much concerned in remembering the deceased in Christ is very much appreciated, and continue to do this good work. And all those who are doing it also, my congratulations to you. తెలుగులోకి వెళ్దాం. ఎజేకియల్ గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఎజేకియల్ గ్రంథంలో 34వ అధ్యాయము 12వ వచనంలో చక్కని మాట, చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వారిని మరలాగా ప్రోగు చేయునట్లే నేనును చేయుదును. ప్రాఫెసీ. దేవుడు తోడేలను చూసి గొర్రెలు పరిగెత్తినాయి, ప్రాబ్లంను చూసి ప్రజలు పరిగెత్తారు. కానీ అటువంటి సందర్భంలో చెదిరిపోయిన వాడిని ఏ విధంగా కాపాడుకోవటానికి నాయకుడు, నాయకి లేదా తండ్రి లేదా తల్లి పరితపిస్తారో, అలా నేను కూడా చెదిరిన మందను ప్రోగు చేస్తాను, కాపాడుకుంటాను. సో దెర్ ఈజ్ ఏ ప్యూరిటీ ఇన్ హిస్ థాట్, ప్యూరిటీ ఇన్ హిస్ యాక్షన్, and there is a purity in his love. Thought, action, love. ఇది పూర్తిగా నిండుగా ధీటుగా ఉన్నది కనుక ప్రవక్తకి యావే దేవుడిచ్చిన సందేశాన్ని ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేస్తూ వచ్చాడు. ఈనాటి 21వ శతాబ్దంలో మనం కూడా ఈ మాటల్ని గట్టి మాటలుగా, బలమైన మాటలుగా, బ్రతుకునిచ్చే మాటలుగా, భగవంతులో నిలబెట్టే మాటలుగా మనం స్వీకరించాలి, పాటించాలి. అలా చేసినప్పుడు జీవితంలో తృప్తి కలుగుతుంది, జీవితంలో సంతృప్తి కలుగుతుంది, జీవితంలో సంపాదన కలిగిన వారిగా జీవిస్తాం. ప్రభు వాక్కుని అలా మనం స్వీకరించినప్పుడు. పౌలు గారు రోమిల రాసిన లేఖలో మనం విని ఉన్నాం. రోమిల రాసిన లేఖలో నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభం కాదు. 5వ అధ్యాయము 7వ వచనం, నీతిమంతుని కొరకు కూడా
ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. సో ఇక్కడ నేర్పుతున్న నేర్పరితనం ఏంటంటే, అక్కడ చెదిరిపోయినటువంటి వాటిని నేను ఎలా ప్రోగు చేశానో, ఇక్కడ చెదురుతున్న వాటిని కూడా నేను వారి కొరకు ప్రాణమునిస్తాను. He or she will be washed in the precious blood of that Christ, and he will offer his life for you, for me, for all of us. సో ఇది ఆయన నేర్పరితనములో ఉన్నటువంటి గొప్పతనం. లూకా శుభవార్తలో చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. నాకు కావాల్సింది నీతిమంతులే కాదు, పరివర్తన చెందిన పాపాత్ముడు కూడా నాకు అవసరమే. బ్యూటిఫుల్ థాట్. అందుకే 99 నీతిమంతులను అక్కడ ప్రక్కన పెట్టి దారి తప్పిన గొర్రె కోసం పరుగులు తీసింది ఆయన పవిత్ర హృదయం. సో ఈ పవిత్ర హృదయుడు క్రీస్తు ప్రభు కనుక నా ప్రియ సోదరి సోదరులారా, కన్యాస్త్రీలారా, అభిషక్త గురువులారా, మన జీవితంలో కూడా ఇలాంటి స్ఫూర్తి కలిగి జీవించటం ఎంతైనా మంచిది అంటూ వాక్కు మనకు సెలవిస్తుంది. యేసు ప్రభు తిరుహృదయం గురించి ఒక చక్కని ఆలోచన. 12వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దం. In the 12th century, 17th century and 18th century, what took place? In 12th century, there is a real way of understanding how this faith or this concern should be talked and prevailed. అని యేసు తిరుహృదయం గురించి చెప్పబడింది. 17వ శతాబ్దంలో క్రీస్తు ప్రభువే స్వతహాగా మార్గరెట్ అనే కన్యాస్త్రీకి అగుపించి, నా హృదయము గాయాలతో నిండి రక్తము ఏరులై పారుతుంది. ఈ రక్తములో ప్రతి వ్యక్తి కడగబడాలి కనుక నా నిజమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రేమని పంచు. కేసరి ప్రభు గారు 10వ శతాబ్దంలో యావత్ ప్రపంచం ఇలాంటి యొక్క భావనతో, భక్తితో క్రీస్తు హృదయం వైపు చూడండి. ఈ రోజులలో నా యువతి యువకులు చాలా మంచివారు ఉన్నారు. ఈ మధ్యలో ఐఎమ్ సీయింగ్ వెరీ మచ్ ఇన్ అమెరికా, ఐ సీన్ ఇన్ కెనడా, ఐ సీన్ నవ్ ఐఎమ్ సీన్ సో మెనీ టైమ్స్ అవర్ పీపుల్ ఆల్సో. ఎంత చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తారంటే యువతి యువకులు, దే ఆర్ థింకింగ్, they don't want to be like a weed, but they want to be like a seed. Weed will grow wildly, seed will grow and yield fruits. That is the difference. ఆ డిఫరెన్స్ కనుక్కునే సత్తా, శక్తి నేటి యువతి యువకులకు కలుగుతున్నందుకు నేను అభినందిస్తున్నాను, వారిని ఆశీర్వదిస్తున్నాను. సో అలాంటి యొక్క దృక్పథములో ఉపోద్ఘాతలు చెప్పాను. యేసుని తెలుసుకోవటం, యేసుని ప్రేమించటం, యేసుని సేవించటం అంటే ఆ యేసుని ఇతరుల్లో చూసి ఆ యేసుకు చేస్తున్నటువంటి తలంపుతో, ఆత్మ ప్రేరేపణతో రక్షించాలి. ప్రజల్ని భక్షించకూడదు, ప్రజల్ని రక్షించాలి. నేను చాలా ఇష్టపడే సాంఘిక గీతాలు, సోషల్ థీమ్లో ఉన్నటువంటి గీతాలని బాగా అధ్యయనం చేస్తూ ఉంటాను. సముద్రాన్ని ఈదగలిగే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే శక్తి నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకో, నీవు ఓర్వవెందుకో,
మనిషి ఎదుగుతుంటే నువ్వు ఓరలేకపోతున్నావు అంటే సమస్తము నీ హృదయములో కంపు ఉన్నది అని అర్థం. సో దాన్ని పంప్ అవుట్ చేయాలి. ఆ కంపుని పంప్ అవుట్ చేయాలంటే పవిత్ర క్రీస్తు హృదయంపై మన దృష్టి మరల్చాలి. లైక్ ఏ జోస్ కైమ్లెట్. ఎన్నో ఎదురు దెబ్బలు, ఇంట ఎదురు దెబ్బలే, ఒంట ఎదురు దెబ్బలే, బయట ఎదురు దెబ్బలే, ఎదురొడ్డి నిలిచి యేసయ్యకు ప్రతినిధులుగా ఆయన మలచగలిగాడు. అందుకే జీవితంలో షుడ్ నాట్ బికమ్ సో ఫ్రాజిల్ ఆర్ సో గ్లూమీ. యు మస్ట్ బి ఎ బ్లూమీ పర్సన్, నాట్ గ్లూమీ పర్సన్. గ్లూమీ ఎప్పుడు అవుతావంటే నీలో స్వార్థం ఉన్నప్పుడు, నీ హృదయంలో స్వార్థం ఉన్నప్పుడు. బ్లూమీ అవుతావంటే యూ ఫీల్ వన్ విత్ గాడ్ అండ్ వన్ విత్ వన్ అనదర్ అండ్ యూ మేక్ అదర్స్ హ్యాపీ, దెన్ యూ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ. అందుకే ఆయన ఈరోజు చూడండి ఎంతోమంది మూటలు పట్టుకొని వస్తుంటే నేను చూస్తున్నాను. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి బిడ్డలు కొరకు వారి బంధువులు, వారి భార్యలు, లేదా వారి భర్తలు, వాళ్ళ పిల్లలు టిఫిన్ మోసుకుంటూ వస్తున్నారు. హౌ బ్లెస్డ్ యు ఆర్ జెంట్మెన్ అండ్ లేడీస్, హౌ బ్లెస్డ్ వి ఆర్. ఆ జోస్ కైమ్లెట్కి ఈ థాట్ లేకపోతే ఐఎమ్ సర్వింగ్ నాట్ ఓన్లీ హ్యూమన్, ఐఎమ్ సర్వింగ్ మై క్రైస్ట్, వూండెడ్ క్రైస్ట్, మై క్రైస్ట్ హూ గాట్ క్యాన్సర్, my God who is a leper, my God is a homeless, and that God I'm serving అన్న తృప్తి మనకు కలగాలి. My God is broken hands, broken legs, I must see my God in them and assist them. దీన్నే స్పందన, ప్రతిస్పందన అంటారు. స్పందించడం, దట్స్ కాల్డ్ సెన్సిటివిటీ. సెన్సిటివ్ టువర్డ్ ద నీడీ. సో ఇలాంటి హృదయ స్పందనే క్రీస్తు హృదయ వేదన. నా బిడ్డలు ఇలా మారాలని ఆయన రక్తాన్ని తారవోసి అటు తల్లి తెరస నిర్మించడంలో మొట్టమొదటిగా నిలిచాడని జాన్ క్రిస్టోస్టమ్ గారు అంటారు తన బోధన ద్వారా. యేసు ప్రక్క నుండి తల్లి తెరసభ జన్మించింది. బ్లడ్ అండ్ త్రూ వాటర్. కాబట్టి ఇలాంటి పవిత్ర హృదయం దేవుని పరిపూర్ణ పవిత్ర ప్రేమకి చిహ్నం. అలాంటి హృదయని అనుగ్రహించమని ఆ దేవుని వేడుకుందాం. ఆ క్రీస్తు హృదయ స్పందన కలిగి ఈ సమాజంలో నిలుద్దాం. దిక్కు మొక్కు ఆకలి దప్పులతో చీకటిలో చిదిమిపోతున్నటువంటి వ్యక్తులకి వెలుగు రేఖై జీవిస్తామని దేవుడికి మాట పఠిస్తూ పూజలో పాల్గొందాం. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. దయగల సర్వేశ్వర, ఈరోజు మీ ప్రియ సేవకుడు మా ఆదర్శ గురువు జోస్ కైమ్లెట్ గారి 7వ వర్ధంతిని స్మరించుకున్న సందర్భంలో మా ప్రార్థనలు విన్నపములు ఆలకించమని
ప్రభువుని వేడుకుందాం. సమస్తమును పాలించు సర్వేశ్వర, మా యొక్క తిరుసభను పాలిస్తున్న మా లియో జగద్గురువులను ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. వీరు చేయుచున్న ప్రతి కార్యమును జయప్రదము చేయమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ప్రేమగల సర్వేశ్వర, మా ఏలూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 జయరావు పొలమేర తండ్రి గారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. వీరు చేయు ప్రతి కార్యమును మీరు ముందుండి నడిపించండి. వీరికి మీ అనుగ్రహములను ప్రసాదించి మీకు ప్రియమైన కాపరిగా జీవించే అనుగ్రహము వీరికి ప్రసాదించమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. పునరుత్థాన ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధముగా మరణించిన మా ప్రియతమ సంస్థ వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లిక్ గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. వీరు చేపట్టిన ప్రతి కార్యాన్ని ఫలప్రదము చేయమని ప్రార్థించుచున్నాము. వీరి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను దీవించమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఓ ప్రభువా, మీ సేవకుడు రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లెట్ గారు స్థాపించిన 3 సభల కొరకు ప్రార్థించుచున్నాము. మరి ముఖ్యముగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభాధిపతులు రెవరెండ్ ఫాదర్ బోపెన్ కొల్లపల్లి గురువులను, అదేవిధముగా హెల్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభాధిపతులు ఫాదర్ మాథ్యూ కల్లికాట్ గురువులను, మరియు సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభాధిపతులు సిస్టర్ జాన్సియా మరియు సిస్టర్స్ను వీరందరినీ ఆశీర్వదించమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ప్రేమగల సర్వేశ్వర, ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్క విశ్వాసురాలను ఆశీర్వదించండి. మీ ప్రేమానురాగాలను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. వీరందరూ కూడా విశ్వాసంలో బలపడి మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటూ నీతిమంతులుగా జీవించే భాగ్యమును వసగమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మౌనంగా కాసేపు మన అవసరమై ప్రార్థన చేసుకుందాం. అండ్ ది ప్రే ఇన్ మూమెంట్ ఆఫ్ సైలెన్స్ ఫర్ యువర్ పర్సనల్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్. ఓ ప్రభువా, ఈ పవిత్ర సమయంలో అప్పద్రాక్షరసాలతో పాటు మేము అర్పించిన ఈ విజ్ఞాపన ప్రార్థనను దయతో స్వీకరించి, మీ చిత్తమైతే ప్రతి ఒక్క చిన్న విన్నపాన్ని మా జీవితంలో జరిగేలాగున ఒసగమని మీకు ప్రీతితో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలన్నింటినీ
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం మందరం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేలా నీరుగాలి ఎల్లవేళ పొగడగా దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగున్నట్లుగా ప్రార్థించండి. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రేమ కొరకును తన పవిత్ర శిశువ ప్రేమ కొరకును నీ కరముల ద్వారా ఇవన్నీ స్వీకరించును గాక. అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించున్న మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో దుర్గాక మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపి ఉన్నాను. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట హితము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములను మా ప్రభు అయిన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి ఆధ్యాత్మిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పురులతోనూ దూతలతో ఏకమై మీ ప్రస్తుతి చేయించు మీ వైభవం నిరతము ప్రకటించుట
ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యులు, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలవచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కన్నుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రములకు సమర్పిస్తున్నాం.
మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందరి వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగత్ గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరిలో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన ఫాదర్ జోస్ కైమ్లెట్ అను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు క్రీస్తు ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పండి. మా యొక్క అపవాదిని వారిని మేము మన్నించినట్లు మా పాపలను మీరు మన్నించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండా చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసము వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా, దయ చూపండి, దయ
చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా సమాధానము, సమాధానము దయచేయండి, దయచేయండి. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. తండ్రి తనయులా ఆత్మవిందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మవిందు దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు దేవదూతల దివ్య విందు. ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. లోకుందమా, లోకుందమా, ప్రేమతో చేకుందమా. లోకుందమా, లోకుందమా, ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మవిందు దేవదూతల దివ్య విందు. దివ్య వెలుగుతో నింపును, దీనులను ఓదార్చును. ప్రేమ విందు, కాంతి విందు, దివ్య వరములు వసగును. దినదినము నడిపించుము. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కరుణ బిందు. ప్రేమ బిందు, శాంతి బిందు, కాంతి బిందు. లోకుందమా, లోకుందమా, ప్రేమతో చేకుందమా.
తోడును నిరతము తోడుందుము. ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు. లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా, తండ్రి తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు, మన ఆత్మల ఆనంద బిందు, పునీతుల పరమ బిందు, మన ఆత్మల ఆనంద బిందు, పునీతుల పరమ బిందు. ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు. లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా, తండ్రి తనయుల ఆత్మ బిందు, దేవదూతల దివ్య బిందు. Soul of my Savior, sanctify my breast, body of Christ be thou my saving grace. Blood of my Savior, make me in thy time, wash me with water, streaming from thy side, strength and protection, may thy passion be. Oh, blessed Jesus, hear and answer me. Deep in thy wounds, Lord, hide and shelter me, so shall I never part from thee. Guard and defend me from the former light. In desperate moments, make me only thine. Call me and bid me come to thee on high, where I may praise thee with thy sweet sorrow. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలించినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ్య
సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరు కూర్చోండి. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము ఫాదర్ జోస్ కైమ్లేటి గారి యొక్క వర్ధంతి జరుపుకునేటప్పుడు మరి పేద పిల్లలకు చదువుకునేటువంటి వారికి స్కాలర్షిప్ ఇవ్వటం అనేటువంటిది, ఫాదర్ జోస్ కైమ్లేటి గారి యొక్క స్కాలర్షిప్ ఇవ్వటం అనేటువంటిది ఆనవాయితీ. కావున ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పీఠాధిపతులు ముందుకు వచ్చి, అదేవిధంగా ఫాదర్ పోపిని కొల్లపల్లి గారు కూడా సభాధిపతులు ముందుకు వచ్చి వీరికి స్కాలర్షిప్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుచు ఉన్నాను. పి అశ్రిత, ఇస్రాయల్ పేట్. దయచేసి అందరూ లైన్లో నిలబడండి. నెక్స్ట్ దారం ప్రణవి. ముందుకు రండి. అమ్మా రండి, ముందుకు రండి. ఓకే, బొడ్డు సుమంత్ ముందు. బొడ్డు చరణ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి అభినందన తెలియజేద్దాం. ఆనంద వర్మ, 10th క్లాస్. సుష్మా, 10th క్లాస్. యడ్ల వరుణ్ సందేశ్. బాను, పాతపొన. బొడ్డు యేసఫ్. బొడ్డు లూర్దు మేల్. సంతోష్ కుమార్. కిషోర్. అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేద్దాం. దయచేసి అందరికి లేచి నిలబడండి. ఇప్పుడు ఫాదర్ జోస్ కైమ్లేటి గారి యొక్క సమాధి దగ్గర ప్రార్థన ఉంటుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా మమ్ము రక్షించండి, ఓ ప్రభువా మమ్ము కాపాడండి. చెప్పండి. ప్రభువా మీ చెవియొగ్గి ఆలింపుము. అందరూ చెప్పండి. నా వేడుకోలును ఆలింపుము.
నా మీరున్న ఆలకింపును. ప్రభువా, నీవు మా దోషమును గణించినచో ఇక ఎవడు నిలవగలడు? అందరూ చెప్పండి. కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. నేను ప్రభువు కొరకు నిరీక్షణతో వేచి ఉన్నాను. నా ఆత్మ ప్రభువు కొరకు వేచి ఉన్నది. నిరీక్షణతో నా ఆత్మ ప్రభువు కొరకు వేచి ఉన్నది. ఓ ఇశ్రాయేలీయులారా, ప్రభు యందు నిరీక్షింపుము. ఎందుకనా చెప్పండి. ప్రభువులో ఎడతెగని ప్రేమ ఉన్నది. ప్రభువు యందు మనకు గొప్ప రక్షణ కలదు. ఆయనే సమస్త పాపముల నుండి ఇశ్రాయేలును రక్షించువాడు. పితా, పుత్ర, పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ప్రార్థించుదాము. జీవించున్న వారికి, మరణించిన వారికి ప్రభు అయిన దేవా, నీవే సృష్టికి ఆల్ఫా మరియు ఒమేగా. మా జీవితము నీవై ఒక స్థిరమైన ప్రయాణం నీవు మరణం ద్వారా మీ చేతిలోనికి స్వీకరించిన మా గురువు, మీ సేవకుడు ఫాదర్ జోస్ కైమ్లెట్ కోసం ఈరోజు హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. మీ ప్రియ కుమారుని పట్ల దయచూపుము. అతని పునీతులతో, దేవతలతో కలిసి నిత్య జీవం ఆనందాన్ని ఆస్వాదించ అనుమతింపుము. ప్రభువా, అతడు కూడా బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడి మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుతో పునరుత్థానమయ్యారు. మీ బిడ్డలమైన మేము మీలోని మా జీవితము మరణం ద్వారా రూపాంతరం చెందుతుందే కానీ నాశనం ఒకటి లేదు అని దృఢముగా నమ్ముచున్నాము. మమ్ము నిత్యం మిక్కిలిగా ప్రేమించే తండ్రి, మేము మట్టి నుండి పుట్టి తిరిగి మట్టిలో చేరినము. మారిపోయిన అని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయము. మృత్యు భయము ఉండకుండా ప్రభు మమ్మలను బలపరచము. అది మీలో ఆనందించే నిత్య జీవితానికి ద్వారం అని మాకు గుర్తు చేయము. ఈ నమ్మిక మాకు ధైర్యాన్ని ప్రసాదించి ఏదో ఒక రోజు పునరుత్థాన కీర్తనతో లేపడదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక. సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఫాదర్ జోస్ కైమ్లెట్ గారికి నిత్య విశ్రాంతి ప్రసాదించుగాక. ఆమేన్. మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నిలిచిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. నీకైన సంతం నీవైన సర్వం నీదరికే చేరాలి. నీవేన సంతం నీవేన సర్వం నీదరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, లోకాన నేనొక బాటసారి. నీ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. పెరుగుమయా పెరుగుమయా నేత్రములో పెరుగుమయా 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 హృదయ నేత్రములో. ఎక్కడికి వెళ్ళుచున్నాను, ఎవరికి వెళ్ళుచున్నాను ఎరిగిన స్వామి.
వెలిగిచిన స్వామి. దయచేసి గమనించండి, ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు మరి కన్యాశ్రీలకు ఫౌండర్ హౌస్లో బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం అనేది, మరి అదేవిధంగా క్యాండిడేట్స్ మరియు బ్రదర్లు మరి విశ్వాసులందరూ క్యాంటీన్కి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచూ ఉన్నాను. ఇప్పుడు దయచేసి గమనించండి, మరి పేదవారికి ఇప్పుడు దుస్తులు పంపిణీ చేయబడుతూ ఉంది. బెడ్షీట్లు మరి ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిందిగా కోరుచూ ఉన్నాను.